నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియ కథ ప్రపంచవ్యాప్తంగా మానవతావాదులను కలిచివేస్తోంది. ఒక భారతీయ మహిళ విదేశీ గడ్డపై మరణశిక్షకు గురవడం వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి, ఆమె జీవితం ఎందుకు ఈ మలుపు తిరిగింది అనేది ఒకసారి చూద్దాం. నిమిషప్రియ 2017లో తన యెమెన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్డో మెహదీ హత్య కేసులో దోషిగా తేలింది. అయితే ఆమె అతనికి మత్తుమందు ఇచ్చి ఆ తర్వాత అతను మరణించాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఆమెకు మరణశిక్ష విధించబడింది. అయితే బ్లడ్ మనీ చెల్లించడం ద్వారా ఆమెను రక్షించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే షరియా చట్టం ప్రకారం బాధితుడి కుటుంబం బ్లడ్ మనీ అంగీకరిస్తే మరణశిక్షను రద్దు చేయవచ్చు. కానీ మెహదీ కుటుంబం కిసాస్ ప్రకారం న్యాయం జరగాలని ఆశిస్తోంది, పట్టుబడుతోంది. ఈ కేసు భారత ప్రభుత్వం, మానవ హక్కుల సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. నిమిషప్రియ భవిష్యత్తు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్యం, న్యాయ పోరాటంపై ఆధారపడి ఉంది. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం వీటీవీ పొలిటికల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి.